హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన లేటెస్ట్ చిత్రం చావా. గడిచిన కొన్నేళ్ల నుండి సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్ ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతూ వచ్చాయి. కాన్స్ కూడా సినిమాలు చేయడం తగ్గించేశారు. అలాంటి సమయంలో విక్కీ కౌశల్ రూపంలో మరోసారి బాలీవుడ్కి పూర్వవైభవం అందింది. ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక వీరోచిత కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఉన్నాడని, అతను హిందువుల కోసం పోరాటం చేసి వీరమరణం పొందాడన్న విషయం నేటి తరం యువతకి తెలియదు. అలా మన హిస్టరీని తెలియజేస్తూ తీసిన సినిమా కావడంతో మొదటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీ రేంజ్లోనే ఉండేవి. ఇక విడుదలైన తర్వాత అంచనాలకు మించి సినిమా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుల సునామీ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి 30 కోట్ల రూపాయల రేంజ్లో నెట్ వసూలు వచ్చాయంటే హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు. ఇదే ఊపులో ఈ సినిమా ముందుకు పోతే 500 కోట్ల రూపాయలకి పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈ చిత్రంలో హీరోగా నటించిన విక్కీ కౌశల్తో పాటు హీరోయిన్గా నటించిన రష్మిక మందనాకి కూడా మంచి పేరు వచ్చింది. రష్మిక మందన అదృష్టం ప్రస్తుతం బాలీవుడ్లో మామూలు రేంజ్లో లేదనే చెప్పాలి. పుష్ప చిత్రం అక్కడ పెద్ద హిట్ అవడంతో ఆమెకి యానిమల్ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా కమర్షియల్గా బాలీవుడ్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసింది. ఈ చిత్రం తర్వాత పుష్ప 2తో ఆమె మరోసారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్ ఆడియన్స్లో శాశ్వత ముద్ర వేసుకుంది. ఇప్పుడు రీసెంట్గా చావాతో మరో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ని అందుకున్న రష్మిక మందన బాలీవుడ్ నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్గా మారిపోయింది. చావా సినిమాలో హీరోయిన్గా నటించినందుకు గాను ఆమెకి నిర్మాతలు 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోయిన్స్ బాలీవుడ్లో రష్మిక తప్ప మరెవరూ లేరు. అందుకే ఆమె ఈ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికందర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో కూడా ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుందనే సమాచారం. ఈ చిత్రంపై కూడా బాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.